రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పగటిపూట అత్యంత వేడిగా ఉంటూ రాత్రివేళ ఈదురు గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన చక్రవాకపు ఆవర్తనాలతో వెదర్ మారుతుందన్నారు. ఒక్క రోజులోనే వాతావరణం మారిపోతూ ఎప్పుడు ఎలా ఉంటుందో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఒకటే రోజులో అధిక ఉష్ణోగ్రతలు, చల్లని గాలులు, వానలతో ఇబ్బంది పడుతున్నారు జనం. పగలంతా భానుడు బగ్గుమంటే రాత్రివేళ ఈదురు గాలులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పైగా వచ్చే 3 రోజులు మరింత ఎండల తీవ్రతుండి అక్కడక్కడ వానలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గాలిలో తేమ శాతం పెరిగి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. పైగా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు అధికంగా వీస్తున్నాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధిక ఉష్ణోగ్రతలతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక దక్షిణ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అంటే వేసవికాలంలో అసలు వర్షాలు పడటానికి కారణం మనకి టెంపరేచర్స్ రెగ్యులర్గా పెరుగుతున్నప్పటికీ ఈ వివిధ ప్రాంతాల మధ్యన ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మధ్యలో మనకి ఉపరితల వాతావరణంలో ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఏర్పడుతుంటాయి. మనకి తేమగాళ్ళు ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక 2-3 గంటలు గట్టిగా మనకి భారీ వర్షము విత్ ఈదురుగాలులు, పిడుగులు పడటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. నిన్న మనకి ములుగు జిల్లాలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే పరిసరాల్లోని ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాల్లో కూడా 2 నుంచి 1 సెంటీమీటర్ల వర్షపాతం. ఇవన్నీ కూడా లోకల్గా ఇప్పుడు చెప్పిన కారణాల వల్లే మనకి లోకల్ మాయిశ్చర్ అవైలబిలిటీ ఆల్రెడీ మనకి వేడి వాతావరణం ఉండడం వల్ల లోకల్గా అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పడిన వర్షాలండి. గ్రాడ్యువల్గా ఇంకా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం నిన్న 42 డిగ్రీల వరకు ఉత్తర తెలంగాణలో రికార్డ్ అయ్యాయి. రాగల 2-3 రోజుల్లో 42 నుంచి 44 డిగ్రీలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 నుంచి 4 డిగ్రీలు టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు చల్లని ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.